బాగుందన్న. ఒక పొలిటీషియన్స్ ఆ డైలాగులు గానీ అబ్బా ఏం వదిలేడన్న, సింపుల్ గా వదిలేడన్న. చాలా హ్యాపీ అనిపించింది అన్న ఈ రోజు ట్రైలర్ చూసినాక. చాలా సెట్ అయిందన్న. పవన్ కళ్యాణ్ కి తగ్గట్టు గబ్బర్ సింగ్ చూసావా, దాన్ని డబల్ రేంజ్ లో చూపించాడు అన్న. చాలా హ్యాపీ. సో డైలాగ్స్ ఏమనిపించింది? చాలా బాగుంది అన్న. ప్రతి డైలాగ్ ఒక అర్థం ఉంది. గుచ్చింది, గట్టిగా గుచ్చింది అని గట్టిగా చెబుతున్నాను. ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? ఇంకా నీకు అర్థం కాలేదన్న, ఇంకా అర్థం కాకపోతే ఎట్టన్నా రేపు సినిమా చూసినా నీకు అర్థం అయితే అంతే. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా చేశారండి. పవన్ కళ్యాణ్ గారు కామెడీ, వింటేజ్ కామెడీ టైమింగ్ మొత్తం గబ్బర్ సింగ్ బ్యాచ్ అంతా ఉన్నట్టుండారన్న వెనకమాలంతా. మొత్తం ఆ బ్యాచ్ కనపడింది. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. వెనకమాల ఉంది మొత్తం గబ్బర్ సింగ్ బ్యాచ్. గబ్బర్ సింగ్ కన్నా బాగా చేశారు, దీనిలో పేరు తెచ్చుకోబోతున్నారు అనే హ్యాపీనెస్ అయితే వచ్చిందన్న. తమన్నా బీజిఎం ఇస్తున్నారు, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. సో ఇద్దరు సెట్ అయిందన్న. ముఖ్యంగా హాల్, సినిమా హాల్ వాళ్ళందరికీ చెబుతున్నా, కింద సీట్లు ఉంటాయి చూసారా, అవి తీసేసుకోండి. కంపల్సరిగా ప్రతి ఒక్కడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూర్చోరు ఆ పాట వచ్చిందంటే అన్న ఫీలింగ్ అయితే నాకు కలగడింది. ఈ ట్రైలర్ తో ఇంకా అర్థం అయిపోయింది. కుర్చీలు తీసేసి నుంచోబెట్టే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని సినిమా చూపిస్తే బాగుండిద్దని నేను అనుకుంటాను. ఈ దురంధర్ 2 పరిస్థితి ఏంటంటే 3 పార్ట్ ఉంది. అంత భయపడాల్సిన అవసరం దానికి లేదు. ఫస్ట్ హాఫ్ అంతా దీనిలో ట్రైలర్ లో కనపడలేదు. ఇదే పై చేయి. అది నైట్ షో పడితే ఫుల్ హ్యాపీ. పర్మిషన్ ఇచ్చి సెక్యూరిటీ అంతా ఏర్పాటు చేసి, ఏది మన ఓజీకి ఎట్టా చేశారో దీనికి కూడా అట్టాగే చేస్తే పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి పిల్లలందరికీ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనే హ్యాపీనెస్ అయితే ఉంది. దాటి ఇంకా ఓజీ పేరు మర్చిపో, ఓజీ కల్పించిన సెక్యూరిటీ కలిపిమంటున్నాం అంతే. 2026 పవన్ కళ్యాణ్ మొన్నటిదా చిరంజీవి పేరు వినపడింది. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ పేరు ఈ ట్రైలర్ తో రేపటి నుంచే వినబడబోతుంది. అంతే, తగ్గేదే లేదు. జై బాలయ్య అనాల్సిందే. అది పరిస్థితి అంటే మరి అట్టా ఉందా. మిస్ అయిపోయాడు మా బాలయ్య ఈ సినిమాకి. మా బాలయ్య అయినట్టయితే బాగుండేది. ఇప్పటికీ నాకు బాధగానే అనిపిస్తుంది. ఈయన రాజకీయ నాయకుడు, ఇంకా రాజకీయం చూసుకోక ఈ సినిమా ఎందుకు తీశాడు, ఈ స్టోరీ ఈయనకి ఎందుకు ఇచ్చారని బాధ వేస్తున్నాడు. మరి బాధ వేస్తున్నా నా బాలయ్య ఫ్యాన్ గా నాకైతే. చాలా హ్యాపీ అన్న. ఒక రాజకీయ నాయకుడిగా ఎన్నాళ్ళు నలిగిపోయాడు, ఏం మాట్లాడతలేదని బాధ మాలో ఉంది. ఆ బాధ ఈ సినిమాతో పోతుంది. వేరే లెవెల్ ఉంది బ్రో. అంటే నేను మామూలుగా సాంగ్స్ వదులుతున్నప్పుడు ఓకే ఆ సర్లే అని అనుకున్నాను, కానీ ట్రైలర్ వదిలిన తర్వాత కొంచెం మాకు ఫ్యాన్ గా అయితే బూస్టప్ అయినాను అనమాట. చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్క డైలాగు చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా లుక్స్ వైజ్ కి వస్తే మాత్రం అద్దిరిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అద్దిరిపోయారు. మనం వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు ఖచ్చితంగా. ఓజీలోనే ఆల్రెడీ రచ్చ చూపించారు. సో ఇది దానికి డబుల్ ఉంది నిజంగా పవన్ కళ్యాణ్. అన్న వాళ్ళకి మేబీ కళ్ళు సరిగ్గా కనిపించవేమో, చెవులు సరిగ్గా వినపడవేమో. మేబీ నేను చూసేటప్పుడు నాకు ఎక్కడ కూడా 2 థాట్ రాలేదు. ఎందుకంటే మేబీ నేను ఫ్యాన్ అని చెప్పి నాకు అలా అనిపించేది నాకు తెలియదు, కానీ చూసినంతసేపు కూడా ఎక్కడ నాకు 2 థాట్ రాలేదు. డైలాగుల్లో నేను మునిగి తేలుతున్నాను అనమాట. చాలా బాగున్నాయి డైలాగ్స్ అయితే, వేరే లెవెల్. నిజం చెప్తున్నా, చాలా బాగున్నాయి డైలాగ్స్. అంటే భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. సో అలా సూపర్ ఉంది. చాలా బాగున్నాయి. ఇలాంటి డైలాగ్స్ కుప్పలు ఉన్నాయి, ఎత్తుకోవచ్చు అనమాట. మామూలుగా ట్రైలర్ లోనే ఎన్ని ఉన్నాయంటే ఇంకా సినిమాలో ఎన్ని ఉంటాయో చెప్పలే అనమాట. చాలా బాగున్నారు. అండ్ హ్యాట్ పెట్టుకొని ఒక దగ్గర కనిపిస్తారు అనమాట. ఎంత క్యూట్ ఉన్నారు నిజంగా, చాలా బాగున్నారండి. ఇంకా పోలీస్ డ్రెస్ వేస్తే మన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీ అందరూ తెలిసిందే, అర్థమవుతుందా. సో అలా చాలా బాగున్నాయి. లుక్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. హరిశంకర్ గారు మీరు ఎక్కడ కూడా తగ్గలేదండి. నిజంగా తగ్గేదే లెవెల్లో తీస్తారు నిజంగా. ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే పుష్పని ఇంకా ఎందుకు పట్టుకున్నారు నాకు తెలీదు. పుష్ప ఎన్ని పక్కన పెట్టేస్తే మా ఓడి రికార్డులు మా ఓడే తిరగి రాస్తారు. చెప్పాలి, చూద్దాం. ఎందుకు అలాగా చాలా అనిపించింది. దీంట్లో అంటారు అనమాట, తెలుగు భాషలో నాకు నచ్చింది ఒకే ఒక పదం డాన్స్ అంటాడు. అది డాన్స్ కాదు, డాన్స్ అనేది ఇంగ్లీష్ ఇప్పుడు మార్చేసారా అంటారు. సో చాలా బాగా అనిపించింది. కానీ ఫస్ట్ సాంగ్ వదిలినప్పుడు ఆయన డాన్స్ ఏంటో మైకేల్ జాక్సన్ కి ఏమాత్రం తగ్గనీయకుండా ఇంచుమించు మొత్తానికి కవర్ చేశారు. ఆ లెవెల్ వేసారు డాన్స్. యా ఆఫ్ కోర్స్ అనుకోండి. తమన్ గారి బీజిఎం బాగుంది, మన డిఎస్పీ గారి మ్యూజిక్ బాగుంది. శ్రీలీల ఆ కూతురులాగా ఎక్కడ లేదండి, మరీ చెప్తున్నారు. కూతురులాగా ఏం లేరు. ఆ హీరోయిన్ బాగున్నారు. కాకపోతే ఇంకెవరైనా పెట్టుంటే బాగుంది అనిపించింది నాకు, ఎందుకో తెలియదు. అలా ఏం లేదు, కాకపోతే రాశి కన్నా అనుకున్నాను. బట్ ఏం చేస్తాం, ఇద్దరు ఉన్నారు. చూద్దాం. అంటే ఇక్కడ లక్ ఎవరు,
పవర్ స్టార్ గారు ఉన్నారు కదా, ఇంకా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏం కాదనమాట. పడతాయి, ఖచ్చితంగా పడతాయి. పడకపోతే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ, హరిహర వీరమల్లకి అసలు ఈ జోనర్ కి సంబంధమే లేదు. ఎందుకు దాంతో పోలుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు సంబంధమే లేదు, వేరే లెవెల్ ఉంది. నిజం చెప్తున్నా, ట్రైలర్ మాత్రం సినిమాని చూద్దాము. మొన్నటి వరకు సాంగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఓకే ఓకే అనుకున్నాను, కానీ ఎత్తర కాలర్ ఎత్తర వచ్చినప్పుడు మాత్రం అదిరిపోయింది, తిరగదీశాడు. నిజంగానే మేము అందరూ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా చేస్తారు ఆ సాంగ్ తో. చాలా బాగా అనిపించింది ఈ సాంగ్ మాత్రం. అండ్ ట్రైలర్ అయితే ఇంకా గూస్ బంప్స్ అంతే. డైలాగ్స్ అవ్వచ్చు, లుక్స్ అవ్వచ్చు, వేరే లెవెల్లో ఉన్నారు అబ్బా. నేనేదో కావాలని పోవట్లేదు, 1కి 2 సార్లు ట్రైలర్ చూడండి, అప్పుడు మీకే అర్థమైపోతుంది. చేసిన వాళ్ళకి తెలుసు కదా హెల్ప్, తీసుకున్న వాళ్ళు పొందిన వాళ్ళకి తెలుసు కదా హెల్ప్ ఆయన చేశారో లేదో. సో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వీళ్ళు ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేశారో ఒకసారి హెల్ప్ పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పండి. సో దురంధర్ అదే రోజు రిలీజ్ అవుతుంది కదా, ఉమ్. సో ఏమంటారు మరి? దురేందర్ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అని చెప్పేసి ఆయన సినిమా ఒకటే హిట్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. దురేందర్ కూడా కొంచెం మన దేశం కోసం వాటి కోసం తీస్తున్నారు కాబట్టి అది కూడా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా మంది ఓన్లీ దురంధర్ హిట్ కొడుతుంది, ఈ సినిమా ఎక్కడ కనిపించదు దురంధర్ కానీ అంటున్నారు. దురేందర్ కి ఎందుకు కనిపించాలి, మాకు కనిపించాలి, కానీ మా ఫ్యాన్స్ కనిపిస్తుంది. మాతో పాటు ఇంకా చాలా మంది అభిమానులు కూడా కనిపిస్తుంది. ఏ మాత్రం 2 సినిమాలు తక్కువ, 2 సినిమాలు హిట్ అవుతాయి. ఎస్, అది జోనర్ వేరు, ఇది జోనర్ వేరు కాబట్టి 2 ఎంజాయ్ చేస్తారు అనమాట. ఏంటండి కలెక్షన్స్ గురించి మాట్లాడుకోకూడదని పవన్ కళ్యాణ్ గారు దిగినప్పుడు సినిమాలో. ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం, అది మా ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క సిగ్నేచర్. ఎలా ఉందంటే అన్న, ఒక మాటలో చెప్పారంటే ఆయన కంబ్యాక్ ఇస్తే మ్యాజిక్ కంపల్సరీ ఉంటుంది అన్నట్టు శ్రీలా చెప్పినట్టు ఆయన కంబ్యాక్ ఇస్తున్నారు, మ్యాజిక్ తెస్తున్నారు. ఎందుకంటే మీరందరూ చెప్తున్నది ఏంటంటే ఓజీలోనే పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ చూసాము, ఓజీలోనే కంబ్యాక్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. కానీ మాకు ఓజీ కాదన్న కంబ్యాక్, ఇది కంబ్యాక్. ఇంకోటి ఏంటంటే వింటేజ్ ఓజీతో కాదు, దీంతోనే వింటేజ్. ఎందుకంటే మా టైంలో మేము గబ్బర్ సింగ్ చూసి అలా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ గబ్బర్ సింగ్ ని చూడబోతున్నాము. దీంట్లో అంతాక్షరి లాంటి పాయింట్ కూడా ఉన్నట్టు కనబడుతుంది. అన్న కాలు కొంచెం లేపితే చూడాలని ఉందన్న, అట్లా అది కొంచెం సీన్లు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో. మళ్ళీ గబ్బర్ సింగ్ ఎందుకు తీయాలి హరిశంకర్ గారు? అంటే గబ్బర్ సింగ్ తీస్తున్నాను కాదు బ్రో, గబ్బర్ సింగ్ లాంటి వైబ్ వస్తుందని చెప్తున్నాను. అది చెప్తున్నాను. ఎందుకంటే చెప్పారు కదా ఓజీలో చూసి వింటేజ్ అని చెప్పారు, కానీ వింటేజ్ అంటే అది కాదు భయ్యా, ఇది అంటున్నాను. అంటే అప్పట్లో గబ్బర్ సింగ్ ఉన్న వైబ్ ఇప్పుడు తెచ్చారని చెప్పేసి వింటేజ్ అంటున్నాను. చాలా మంది 2 సినిమాలు కలిపినట్టు ఉంది, గబ్బర్ సింగ్ ఇంకా భీమ్లా నాయక్ అని చెప్తున్నారు. ఇక చెప్పేటోడు 100 చెప్తాడు భయ్యా. చెప్పిన ప్రతి ఒక్కరిని పట్టించుకుంటూ పోతే ఆ చెప్పుడు మాటలు వింటూ బతికిపోవాలి మనము. సో అలా చెప్పేటోడిని పక్కన పెట్టేసి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో నేను చూశాను, మీరు కూడా చూసి అర్థం చేసుకోండి అన్న. అది సో ట్రైలర్ అయితే ఒక్క మాటలో చెప్పాలంటే అన్న, మాస్ రాంపన అన్న, అది ఒక్క మాటలో వర్ణించాల్సిన పదం కాదన్న. ఎందుకంటే సినిమా మొత్తంలో హీరో ఎంటర్ అవ్వగానే భయపడలేదా, అదేమంటారు, నీతో భయపడట్లేదా, ఎవరికి భయపడలేదు అంటే ఎవరికి భయపడడంట అని చెప్పేసి చెప్పాడు చూడు, అదంతే హైలైట్ అనిపిస్తుంది అన్న. అక్కడ మాస్ బీజం వచ్చిందన్న, ఒకటి ర్యాంప్ రయ్యం వచ్చింది. ఆయన స్టెప్స్ ఏమనిపించాయి? చూసినాంలే చాలా అంటే లేదు బ్రో, స్టెప్ అయితే వేయలేము. కామెడీ టైమింగ్ కూడా చాలా మంచిగా ఉంది బ్రో. అంటే కళ్యాణ్ బాబు ఒకటే కామెడీ సంథింగ్ ఒకటి చిన్నది క్లిప్ వదిలాడు, అది కూడా చాలా మంచిగా ఉంది. సినిమాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఇంకేముంది బ్రో, ట్రైలర్ మొత్తం ట్రైలరే మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచింది. సో సినిమా అయితే ఇంకా అదరగొడతని చెప్పేసి అనుకుంటున్నాను. అదే కదా, ఆయన ప్రతిసారి నార్మల్ గా డాన్స్ చేయరు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీంట్లో కొంచెం గట్టిగా చూపిస్తున్నాడు అంతే. శ్రీలీల గారి గురించి ప్రతి సినిమాలో కొంచెం చాలా చిన్నపిల్లల యాక్టింగ్ చేస్తుంది. ఆ క్యూట్నెస్ అనేది ఉంటది, కానీ ప్రతి చోట ఆ క్యూట్నెస్ కాకుండా దీంట్లో నాకు మన రాశి ఖన్నా ఆ ఒక చిన్న వైల్డ్నెస్ అంటే కళ్యాణ్ గారి దగ్గర కొంచెం సెట్ అయినట్టు కనబడుతుంది, కానీ శ్రీలీల ఎందుకు నాకు కొంచెం తేడా కొడుతుంది. సో కొంచెం చిన్నగా కొడుతుంది. సినిమా మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది అంటే అబ్బా అసలు ఊచ కోత అన్నమాట ట్రైలర్. ఏమన్నా డైలాగ్స్ ఒకటి మించి ఒకటి ఉన్నాయి డైలాగ్స్. ఈసారి పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోతుందని అదొకటి ఊచ కోత అన్నమాట. శ్రీలీల అయితే ప్రతిసారి లుక్ రీఎంట్రీ ఇస్తే మంచి కిక్ ఇచ్చేస్తుందని ఆ క్యూట్ లవ్ స్టోరీస్ అదిరిపోయింది. బాబు వాట్ డైలాగ్స్ ఎక్కడ తగ్గకుండా, ఎలివేషన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సాంగ్ అయితే అదిరిపోయిన అనమాట. బాబు వాట్ ఎలివేషన్స్ అన్న బాబు.
ఎక్స్ట్రాడినరీ, 2 కళ్ళు సరిపోలేదు. ఎంత క్లీన్ అండ్ ఉందంటే అందరు చూడదగ్గ ట్రైలర్ అన్నమాట. ఎక్కడ ఏ పొలిటికల్ టచ్ లేకుండా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈసారి మాత్రం పర్ఫార్మెన్స్ ఎర్ర కొట్టేస్తారు. హరీష్ శంకర్ లుక్స్ ఏంటన్నా ఓజీని మించి ఉన్నాయి. లుక్స్ అయితే అద్దరిపోయినాయి అసలు, ఒక్కొక్కటి అసలు. పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయినాయి. అదొకటి, పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఎన్ని రోజులే వెయిట్ చేస్తున్నా అని చెప్పి గబ్బర్ సింగ్ గ్యాంగ్ మాత్రం అది మాత్రం అదిరిపోయిందన్న. చాలా బాగుంది. ఓవరాల్ గా ట్రైల్ మాత్రం అదిరిపోయింది. ఏదైనా అనుకోవచ్చు, ఒక రేంజ్ లో ఉంటది కానీ చెప్పలేం. ఎక్స్ట్రాడినరీ అయితే. సో విజయ్ తేరీ మూవీ వచ్చింది కదా, దాని అవును. రీమేక్ అంటున్నారు కదా, మీరే అంటారు? నాకైతే అసలు థియరీ అనేది తెలియదు, ఏం తెలియదు. నాకు మూవీస్ అస్సలు నేను చూడను. మరి ఇదెప్పుడు చూసారు? ఏది ట్రైలర్ చూసా, ఓకే. ట్రైలర్ బాగుంది. ఆ రీమేక్ ఈ రీమేక్ అని నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మ్యాటర్ అంతే. చూద్దాం, సినిమా చూసాక చూద్దాం క్లిప్ యాడ్ చేస్తారా లేకపోతే చేయలేదా అనేది చూద్దాం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం ఊచకోత. సో ఫైనల్లీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? పండగ ఫ్యాన్స్ రఫ్ వార్డ్ ఇచ్చేస్తారు. ఊచకోత. పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తేయచ్చు, మెడ పట్టుకోవచ్చు. ఊచకోత. ఊహించినంత అయితే లేదు. ఒక పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాను. ఓజీతో ఆపేసి ఉంటే బాగుండు పవన్ అన్న. ఆయన స్థాయిని ఎందుకు మళ్ళా ఉస్తాద్ భగత్ సింగ్ చూసినట్టే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ చూసాము. ఆ సీన్లే గుర్తొస్తున్నాయి తప్ప కొత్తగా అయితే ఏమంతా ఆ వైబ్స్ అయితే ఏం లేవన్న. పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాను, కల్ట్ ఫ్యాన్ గా చెప్తున్నాం. ఎక్కడ ఎందుకంటే రిలీజ్ అయినాక ట్రోల్ చేస్తారన్న ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అదర్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడున్న 3 టాక్సిక్, ఒక పక్క పుష్ప 2, ఒక పక్క ఈ రేంజ్ ఎలివేషన్స్ లో సరిపోవట్లేదు. పవన్ అన్న పవర్ స్టార్ అని చెప్పి లేపేస్తారు. సినిమా వచ్చినాక సరిపోవట్లేదు అని చెప్పేసి ఫ్లాప్ చేస్తారు కదా. సో పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము, ఇంకా ఆపేస్తే బాగుండు. ఓజీ చాలు, అది అలా గుర్తుండిపోతుంది గుండెల్లో. మా అన్నని ఎలాగైతే చూడాలనుకున్నాం ఓజీలో చూసేసాం. మళ్ళీ ఇప్పుడు సర్దార్ ఇవన్నీ అవసరం లేదన్న. ఏం చేస్తాడు ఆయన హరీష్ శంకర్ చెప్పు, అవన్నీ చూసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ అంతాక్షరి పెట్టినా కూడా చూసే మూడ్లో ఉన్నామా మనం ఇప్పుడు. ఒక పక్క టాక్సిక్ టీజర్ ఎలా ఉందన్న, అనిమల్ ఎలా ఉందన్న, సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు టైంలో పవన్ అన్న ఓజీ 2 తీయమను, చచ్చిపోతాం. ఎవడొస్తాడో రమ్మను, డే 1 మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ వస్తాడా, ఎవరు ప్రభాస్ వస్తారా చూసుకుందాం. కానీ దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ తో మాత్రం పవన్ అన్న ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నాము, పోయినామా చూసినామా వచ్చినామా. ఏం ఓవర్ యాక్షన్ చేయొద్దు, ఏం కట్అవుట్లు వద్దు, ఏమొద్దు. ఇది ఒక సినిమా వచ్చిందని కూడా మర్చిపోండి. ఓజీ 2 స్టార్ట్ అవుతుంది, అప్పుడు మాట్లాడదాం, అప్పుడు చూసుకుందాం. డైరెక్టర్ మారితే బాగుండేది అనిపిస్తుందా, లేదంటే స్టోరీ సెలెక్షన్ బాగాలేదు అనుకుంటున్నారా? ఎప్పుడో సినిమా ఇంతకుముందు కూడా హరిహర వీరమల్ కూడా ఇలాగే అయింది కదా. హిట్ అంటున్నారు కానీ మనకి ట్రైలర్ టీజర్ సాంగ్స్ చెప్పేస్తే ముందుగానే సినిమా ఎలా ఉంటుందా అని. గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆ ట్రైలర్లో ఏముంది చెప్పండి. అంత ఏం లేదు. కల్ట్ ఫ్యాన్ 25 సంవత్సరాలకి ఎప్పుడో ఖుషి నుంచి షెడ్యూల్ వేసుకున్న ఫ్యాన్స్ మేము. మాకే ఎక్కట్లేదంటే అదర్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడానికి ఒక స్టఫ్ తప్ప ఏముందన్న దాంట్లో. కానీ పవన్ అన్న స్థాయి తగ్గదన్న. ఆయన ఏందో మా గుండెల్లో మాకు తెలుసు. సో ఆయన ఎలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకటి, సినిమాలు అంటే సినిమాలే చేయమను, లేదా రాజకీయాలు చేస్తారంటారు రాజకీయాలే చేయమను. మధ్యలో అటు ఇటు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మీరు చూడండి, ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కింద ఒకటే కామెంట్ ఉంటుంది, పోయి ఆడపోయి సినిమాలన్నా చేసుకో, లేదా 6 పథకాలు ఇచ్చారు అదన్నా నెరవేర్చండి. తగ్గిపోతుందన్న. ఆయన వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఈయనకే లేకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అన్న పరిస్థితి ఏందో మాకే తెలియట్లేదు. సో సినిమాలు మాకు చాలు. ఓజీ తీస్తే ఓజీ 2 తీయమనండి. ఈ ఉస్తాద్ భగత్ సింగ్లు పర్ఫార్మెన్స్ బద్దలైపోతాయి అనడాలు ఇవన్నీ మాకు వద్దన్న. ఏం చేసినా కూడా బియ్యం అంటారు చూడండి, అన్నం మొత్తం పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలన్నట్టు ఈ ట్రైలరు ఓకే, ఏమంత లేదు. ఓజీ మా గుండెల్లో ఉండిపోతుంది. ఓజీ చాలన్న. మాకు ఎలా చూడాలనుకున్నామో అలా చూపించేశాడు. ఆయన గుడి కట్టేసాం ఆయనకి. ఇప్పుడున్న స్థాయిలో పవన్ అన్నకే చెప్పాలి అన్న, ఎవడు పడితే వాడు వస్తే నువ్వు ఓకే చేయకన్నా. మళ్ళీ ఆయన రేసు గురించి డైరెక్ట్ డేట్స్ ఇచ్చారంట. ఆయన ఏం చేస్తాడన్న ముసలి ఆయన ఇప్పుడున్న జనరేషన్ కి ఆయన సెట్ అవుతాడా? పవన్ అన్నని హ్యాండిల్ చేయగలుగుతారా? ఈయన సూర్య ఎట్లా చేశాడన్న టేకింగ్. ఆయన ఇచ్చిన హీరో మళ్ళీ ఈ పెద్ద హీరోలు డేట్స్ కూడా ఇవ్వరు. అమ్మ సినిమా హిట్ అయితే మాత్రం హీరో బాగా చేశాడు, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ చాడదంగాడు. మొన్న చూసావుగా రాజాసాబ్, కరెక్ట్ గా డేట్స్ ఇచ్చుంటే ఈ రోజు పెద్ద ఎలా వస్తుందన్న, గేమ్ చేంజ్ అయితే దెబ్బ తగిలితే తప్ప ఇప్పుడు మళ్ళీ మేల్కోలేదన్నమాట. సో అలా ఒకటే చెప్తున్నాను, దయచేసి హీరోలు కూడా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే ఒక పెద్ద, ఒక పుష్ప 2 ఇలాంటి సినిమాలు వస్తాయన్న. లేకపోతే ఆ రాజాసాబు మొన్న వచ్చింది చూడు, ఇంకోటి ఏదో వచ్చింది అట్లా, మా అన్న సినిమా హరిహర వీరమల్లో ఇలాంటివి వస్తాయి. సో ఫైనల్ గా ఒక పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాము, మేము ఊహించినంత అయితే లేదు, అలాగని డిసప్పాయింట్ కూడా లేదు.